కుంభరాశి వారికి 6, 7, 8వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి మీరు వీడియోని విన్నట్లయితే మీకు ఈ వీడియో వలన 100కు 100% లాభం తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఒక్క 10 నిమిషాలు చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంట పడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. ఎందుకంటే చాలా వరకు కూడా ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి అవ్వచ్చు, లేదా వారి గురించి ఏంటంటే రకరకాల యొక్క ఆరోపణలు, నిందలు, ఇట్లా కుంభరాశి వారి గురించి ఎన్నో రకాలుగా మనం వింటూ ఉంటున్నాము. కానీ నిజానికి కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆ వ్యక్తులు ఎలాంటి వారు, వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, అందులో మీరేంటంటే తెలిసి కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు. సరి చేసుకుందాం అనుకుంటారు కానీ సరి చేసుకోకుండా ఏముందలే అని చెప్పేసేసి కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. దానివల్ల మీరు ఎన్నో రకాలైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. తెలియక చేస్తే దాన్ని తప్పు అంటారు, కానీ తెలిసిన తర్వాత కూడా చేస్తే అది మందే పొరపాటు అవుతుంది. అలాంటి దాన్ని ఎవ్వరూ కూడా క్షమించరు. అట్లా మీరు తెలిసి కూడా కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటున్నారు. అవి మీరు ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని వాటిని సరి చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అలాగే మీకోసం కొన్ని రకాలైనటువంటి పరిహారాలు కూడా చెప్తాను, అవి కూడా చేసుకోండి. నరదిష్టి ప్రభావం అనేది మీ రాశి పరంగా చాలా పుష్కలంగా ఉంది. కాబట్టి చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి మీకు తగులుతూనే ఉంటున్నాయి. కానీ మీరేంటంటే పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. అన్ని రోజులు మనవి కాదు కదా, కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశి వారి వ్యక్తిత్వం విషయానికి వస్తే వీరి దగ్గర మంచితనం ఎంత ఉంటుందో చెడ్డతనం కూడా అంతే ఉంటుంది. అంటే మంచి చెడులు అన్నీ కలిసి ఉంటాయి. వీరు చేసేటటువంటి పనుల్లో కూడా చాలా వరకు కూడా మంచితనం తప్ప పని విషయంలో మాత్రం వంక పెడతానికి లేదండి. ఎప్పుడూ కూడా పొరపాటునైనా సరే ఎవరి చెడును కానీ ఎవరినన్నా ఇబ్బంది పెడదామని కానీ ఎప్పుడూ కూడా కోరుకోరు. ఇందాక ఆలోచన విధానం వచ్చేటప్పటికి మంచి చెడు ఎందుకు కలిసి ఉంటుంది అని చెప్పాను అనంటే, వీరితో ఎవరైనా నమ్మకంగా, స్నేహంగా, అని చెప్పేసేసి ప్రేమపూర్వకంగా ఉంటే మాత్రం వారేంటంటే చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారు. కానీ వీరి ఎదుగుదలను చూడలేక వీరి ముందు ఒక మాట, వీరి వెనక ఒక మాట చెప్పుకున్న వీరు గ్రహించగలుగుతారు. ఆ మనుషుల్ని వీరి ముందు ఎట్లా ఉంటున్నారు, వీరి వెనక ఎలా ఉంటున్నారు అనేది గ్రహించగలుగుతారు. కాబట్టి అలాంటి వారి దగ్గర వీరు ఖచ్చితంగా 100% చెడ్డగానే ఉండి చూపిస్తారు. వీరి మనస్తత్వం అలానే ఉంటుంది. మంచిగా ఉంటే మంచిగా ఉందాం అనుకుంటారు, కానీ చెడ్డగా ఉంటే చెడ్డోళ్ళ దగ్గర కూడా దేవుళ్ళలాగా ఉందాము అని చెప్పి అనుకునే అంత క్యారెక్టర్ అయితే వీరిది కాదు. ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోటి తీయాలి అనుకునే టైప్ అనమాట వీరు. అదే కరెక్టు. లేదంటే జనం మామూలు వాళ్ళండి. మంచిగా ఉంటుంటే పిచ్చి వాళ్ళని చేసి పారేస్తున్నారు. ఎన్ని రకాలుగానో బాధ పెట్టాలో అన్ని రకాలుగా ఒక మనిషిని చిత్రహింసలు చేస్తున్నారు. కాబట్టి ఇలా ఉండటమే కరెక్ట్. వీరి గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునే ముందర ఒక్కసారి ఇది వినండి. కొంతమంది కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే బయటికి చెప్పుకునే కొన్ని ఉంటే బయటికి చెప్పుకోలేని చాలా ఉంటాయి కదండి. అవి మనం ఎవరికి చెప్పుకోలేము. మనలో మనం పెట్టుకొని ఏంటంటే కుమిలిపోతూ ఉంటాము. అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, అలాగే మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, పిల్లలు చెప్పిన మాట వినకపోయినా, ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వటం అవ్వచ్చు, లేదా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు, ఇలా మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మీరు దూరంగా ఉన్న ఇబ్బంది అయితే ఏమీ లేదండి. గురువు గారు వ్యక్తిగతంగా చాలా నమ్మకమైన వారు. మా విషయంలో కూడా కొన్ని గురువు గారు చెప్పినట్లు చేసి మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము జరగక. కానీ గురువు గారు చెప్పినట్లుగా జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు.
అలాగే మనకి కుంభరాశి వారి విషయం గురించి ఏంటంటే, వీరి దగ్గర చెప్పాను కదండీ! అన్ని రకాలైనటువంటి లక్షణాలు కలిసి ఉంటారు. మంచితనం ఎంతుంటుందో, చెడ్డతనం కూడా అంతకు రెట్టింపే ఉంటుందనమాట. మంచికి మంచి, చెడుకు చెడు, ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి అనుకునేటటువంటి రకాలు. అంతేకానీ మంచివారి దగ్గర సైలెంట్‌గా ఉండి, చెడ్డవారి దగ్గర అంతకన్నా సైలెంట్‌గా ఉండి, అట్లా ఉండేటటువంటి టైప్ అయితే మాత్రం వీళ్ళస్సలు కాదు. సమయం కోసము, అవకాశం కోసము కాసుకొని కూర్చుంటారనమాట. ఎప్పుడు దొరుకుతారా వీళ్ళని అవమానించిన వాళ్ళవ్వచ్చు, ఎవ్వరైనా సరే అలాంటి వారికి బుద్ధి చెప్పకుండా, దెబ్బకు దెబ్బ కొట్టకుండా ఎంత నష్టమైనా కలిగించటానికి వీరు వెనకాడరు. ఎంత ఇబ్బంది పెట్టటానికైనా సరే వీళ్ళు వెనకాడరనమాట. ఎందుకంటే వీరి యొక్క ఆ పగ, వీరి యొక్క ఆ కసి, ఆ కోపం అనేది అలా ఉంటుందన్నమాట. కాబట్టి వీరితో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. పైకి నవ్వుతూనే ఉంటారు, సైలెంట్‌గా ఉంటారు, నిదానంగా ఉంటారు, కామ్‌గా ఉంటారు. వీళ్ళు అసలు మాట్లాడరేంటి? అసలు వీరు మనుషులేనా? అసలు వీరికి ఏమన్నా బుర్ర పనిచేస్తుందా? వీళ్ళతో మనం కష్టము నష్టం చెప్పుకోవటం కూడా వేస్టు. అసలు వీళ్ళకి అన్నీ తెలుసా అనే టైప్‌లో ఉంటారు. కానీ ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టేటటువంటి టైప్ అనమాట వీళ్ళు. ఎదుటి మనిషిని పూర్తిగా స్టడీ చేసేటటువంటి టాలెంట్ ఉంది. అవసరం అయితేనే మాట్లాడతారు. అవసరం లేకపోతే వీళ్ళు మాట్లాడరు. కోట్లిచ్చినా సరే వీరు మాట్లాడరు. అవసరం ఉంటే మాత్రం అది ఎక్కువగా ఈ కుంభరాశి వారేంటంటే వీరి కుటుంబం గురించి అవ్వచ్చు, అంటే వీరి భాగస్వామి గురించి అవ్వచ్చు, భార్య గురించో లేదా భర్త గురించో లేదా వారి యొక్క సంతానం గురించో, వారి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, లేదా వారి కుటుంబానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం కష్టపడాలి, ఎట్లా చెయ్యాలి, ఏదన్నా కొనాలా, బంగారం కొనాలా వద్దా, పిల్లల చదువుల కోసం ఏం చేయాలి అని చెప్పి వీరి ఆలోచన విధానం ఏంటంటే ఎంతసేపటికి కుటుంబ సభ్యుల చుట్టూతానే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వీరు మాట్లాడే మాటల్లో ఎక్కువ శాతం మాటలు మీరు గమనించుకోండి. కావాలంటే ఫ్యామిలీ గురించి మాత్రమే వీరి మాటలు ఉంటాయి. బయటోళ్ళ గురించి వీరు ఎక్కువగా మాట్లాడరు, అసలు పట్టించుకోరు. ఏదన్నా ఎవరన్నా వెళ్ళి కర్మకాలి ఏదన్నా చెబితే అది కూడా వినరు, అంటారు. అంతవరకే కానీ ఎదుటివారి మాటలు మాత్రం వీరి బుర్రలోకి 100% ఎక్కవు. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఎవరైనా ఏమన్నా చెప్పి వీరిని అంటే చెప్పుకోవాలి, బాధలు చెప్పుకోవాలి, వీరు వింటారులే, వీరు ఏదన్నా సలహాలు ఇస్తారులే అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీది పొరపాటేనండి. ఇక్కడ కుంభరాశి వారికి ఈ మాటలు విన్న తర్వాత మీకు అంటే మీ గురించి ఏదన్నా తక్కువగా చెప్తున్నాము, తప్పుగా చెప్తున్నామని చెప్పేసి కుంభరాశి వారు పొరపాటును కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఇలా ఉండటం అనేది 100% కరెక్ట్ అండి. అలా కాకుండా మీకు మేమున్నాము, మేము మిమ్మల్ని ఉద్ధరిస్తాము, మేము మీకు అభయం ఇస్తున్నాము అని చెప్పి ఇలా మాటిచ్చి తప్పే కన్నా, ఎదుటివారికి ఆశలు కల్పించే కన్నా సైలెంట్గా ఉండి వీళ్ళు పట్టించుకోరు అని ఒక మాట అనిపించుకుంటే అంతటితో పోయిద్దిగా, ఆ ఒక్క మాటతో పోయిద్దిగా. అది 100% బెటర్ కదా మనం ఎట్లా చూసుకున్నా. అట్లా కాకుండా ఏదైనా డబ్బు ఇబ్బందుల్లో ఉంటే నీకు నేను సహాయం చేస్తాను, ఒక 10,000 అవ్వచ్చు, లేకపోతే ఒక 1,00,000 రూపాయలు అవ్వచ్చు, నీకు నేనున్నాను అని చెప్పేసి ఆ టయానికి హ్యాండ్ ఇచ్చేసేసేయటము, ఇవ్వాలి అనుకున్న టయానికి హ్యాండ్ ఇచ్చేసేసేయటము, లేకపోతే నీ వెనక నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చి అవసరానికి పిలిస్తే పలకకుండా ఉండే కన్నా, ఇట్లాంటివి కొన్ని ఎదుటివారికి ఆశలు చూపించి పిచ్చి వాళ్ళను చేసే కన్నా మనమే సైలెంట్గా ఉండి వీళ్ళు ఏది పట్టించుకోరనంటే ఒక్క మాటతో తేలిపోయిద్ది కదా. కాబట్టి ఈ రోజుల్లో అంటే నమ్మిచ్చి దెబ్బ కొట్టే కన్నా మనం పట్టించుకోవట్లేదని ఒక మాట మనం అనిపించుకోవటం వలన దానికి ఎవ్వరికీ నష్టం ఉండదు, మనకి ఉండదు, వాళ్ళకి ఉండదు. రెండోసారి మన జోలు ఎవ్వరూ రాకుండా ఉంటారు. అంతకు మించి ఏమీ అవ్వదు. ఎందుకంటే మన జీవితాల్లో మన సమస్యలు మనం పట్టించుకునేటప్పటికే మన తల పండిపోతుంది. మన కష్టాలు నష్టాలు తీర్చేవాళ్ళు ఎవ్వరు లేరు. ఈ రోజుల్లో ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకుంటే సరిపోయిద్దండి. పక్కనోళ్ళని ఉద్ధరించే అంత సమయం కానీ, పక్కనోళ్ళని ఇది చేసే అంత ఇది కానీ ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఒకవేళ చేసినా కూడా దానికి అంతటితో లిమిట్ అనేది ఉండదు. మళ్ళీ ఇంకో ఇబ్బంది రాకుండానే ఉంటుందా, మళ్ళీ చేయాలి. 10 సమస్యలు అనేవి జీవితాంతం 100,000 లక్షల్లో వస్తానే ఉంటాయి.
ఎదుటివారికి సహాయం చేయటం మొదలుపెడితే ఒకసారి చేస్తే దేవుడంటారు. 2 సార్లు చేస్తే నువ్వు అసలు నీ అంతటోడు లేరయ్యా అంటారు. కానీ పొద్దుగూకులు చేసుకుంటా పోయి ఏదో ఒకసారి మనకు చేయటానికి కుదరకపోయినా 100 సార్లు చేసి సహాయము ఒక్కసారి చేయకపోయినా సరే ఏంటంటే వీడు దుర్మార్గుడంటారు. అంతే మాట అంటారు. 99 సార్లు చేసింది మర్చిపోతారు. ఒక్కసారి చెయ్యందే గుర్తుపెట్టుకుంటారనమాట. కాబట్టి ఎవరికైనా సరే మనము ఒకరి చేత మంచోళ్ళు అనిపించుకోవాలి, ఒకళ్ళ చేత దేవుడు అనిపించుకోవాలి అని చెప్పి మనం దాని మీద కూర్చున్నాము అనంటే చివరికి మన కుటుంబ సభ్యుల చేత ఏదేదో అనిపించుకోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. సహాయం చెయ్యాలి, చెయ్యొద్దు అని చెప్పేసి నేను అంటలేదండి. తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే ఎంతోమంది కటిక దారిద్ర్యంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు రోడ్డును వెళ్తుంటే కొంతమంది చిన్నపిల్లలు అనాథల్లాగా పడి ఉంటారు. అలాంటి వాళ్ళకు సహాయం చేస్తే తప్పు లేదు. మన దగ్గర 10,000 ఉన్నాయి అనుకోండి, అలాంటి వారికి ఒక 1,000 రూపాయలు సంతోషంగా ఇవ్వండి. అలా ఇవ్వటం వలన మీరేంటంటే లేదా ఏదన్నా కొనిపెట్టండి, ఒక బట్టలు కానీ తినటానికి తిండి కానీ ఇట్లా ఏదో ఒకటి మీకు చేతనైనటువంటి సహాయం చేయండి. అలా చేయటం వలన మనకి రెండింతలు ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు సహాయం చేయకపోతే తప్పు అవుతుంది. అలాగే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు ఎవరైతే అండగా ఉండి అందరూ వదిలేసి మా దగ్గర లేవు అది ఇది అన్నా కూడా మీకు సహాయం చేసి ఉంటారు చూడండి, అలాంటి వాళ్ళకు సహాయం చేయండి. చేయకపోతే వాళ్ళకి మనకి తేడా అనేది ఉండదు. కాబట్టి ఇలాంటివి ఎక్కడ చెయ్యాలి ఎక్కడ చేయకూడదు అనేటటువంటి విషయాలు కుంభరాశి వారికి బాగా తెలుసు. అలా కాకుండా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ వర్క్ స్వార్థంతో పోయారనుకోండి, అప్పుడు మిమ్మల్ని గురించి 10 రకాలుగా 10 మంది చెప్పుకునేటటువంటి అవకాశం అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి, ఎవరికి చెయ్యాలి, ఎవరికి చేయకూడదో అనేటటువంటి ఒక అంచనాల ప్రకారం చేసుకుంటా పోతే మీకు తిరుగు అనేది ఉండదు. మీ వైపు ఎవ్వరికి వేలు చూపించి అనేటటువంటి ఇది అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మనల్ని చూసే మన బిడ్డలు ప్రతిదీ కూడా మంచి కానీ చెడు కానీ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు. మన దగ్గర పూర్తి స్థాయిలో స్వార్థమే కనిపించింది అనుకోండి, అదే స్వార్థంతో వారు పెరిగి వాళ్ళు కూడా అదే స్వార్థాన్ని నేర్చుకొని ఆ స్వార్థాన్ని తిప్పి మళ్ళీ మన మీదే చూపించేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు వారికి మనమే బయట వారికి లాగా మారిపోతూ ఉంటాము. వాళ్ళే జీవితం అనుకొని మనం బ్రతుకుతుంటే వాళ్ళు మాత్రం మనల్ని అవసరానికి వాడుకునేటట్లుగా, అంటే వాళ్ళ అవసరాలు తీర్చే వాళ్ళకలాగా మనల్ని ఒక పరాయి వాళ్ళకలాగా చూస్తూ అట్లా మొదలు పెడతారనమాట. కాబట్టి మంచి చెడు అనేది బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కడ ఎలా చేయాలన్న విషయం అనేది ఈ కుంభరాశి వారికి చాలా వరకు కూడా తెలుసు. కాకపోతే ఎందుకంటే ఒక్కొక్కసారి వీరి గుండె ఏంటంటే అట్లా రాయిలాగా మారిపోయిందనమాట. కొన్ని సందర్భాలలో జనాలు చేసినటువంటి అవమానాలు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, సందర్భాలు అవ్వచ్చు, వీరి గుండెని ఏంటంటే బండరాయిగా మార్చినాయి. దానివల్ల ఇంత కఠినంగా మారారు. ఈ వ్యక్తులు ఏంటంటే కఠినంగా మారిపోయారు. కాబట్టి వారి చెడు వారికే ఉంటుంది, మన మంచి మనకే ఉంటుంది. వారికిలాగా మనం కూడా కఠినంగా మారిపోయామనుకోండి, మన గురించి 10 మంది చెప్పుకునే పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి జీవితం అంటే ఏంటంటే ఒకరి యొక్క దగ్గర మంచిని నేర్చుకోవాలి, మంచిని తీసుకోవాలి, కానీ చెడుని ఎప్పుడు తీసుకోకూడదు, చెడుని ఎప్పుడు నేర్చుకోకూడదు. అది మనం గమనించగలిగినట్లయితే మనం జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగగలుగుతామన్నమాట. అట్లా ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వం ఏంటంటే అలా ఉంటుందన్నమాట. తామరాకు మీద నీటి బొట్టులాగా చాలా సైలెంట్గా ఎట్లా ఏంటంటే వారి యొక్క ఆ సిచ్యువేషన్స్ బట్టి చేస్తూ ఉంటారు. కాకపోతే అలాంటివి కొన్ని మార్చుకోండి. అలాగే కొంచెం కోపం తగ్గించుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు. కోపం వల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళకే చెడయ్యేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోనప్పుడు, అంటే మన సొమ్ము తిని మనం ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో వాళ్ళే మన కోపాన్ని తీసుకోలేనప్పుడు బయట వాళ్ళకి ఏం పనండి మన కోపాన్ని తీసుకోవటానికి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఎవరిని ఉద్ధరించట్లేదు కదా, కాబట్టి ఎవరు ఒప్పుకోరు. ఏదైనా ఉంటే చిన్నగా సునాయాసంగా ఒక మాట చెప్పుకోండి. అంతేగాని మీరు కోపడటం వల్ల అది మీ యొక్క ఆరోగ్యానికి నష్టము, అలాగే ఎదుటివారు ఎలా రిసీవ్ చేసుకుంటారో మనకు తెలియదు. ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి.
ఈ కుంభరాశి వారికి అదృష్టం అయితే బాగా పట్టిందండి. వీరు ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక భూములు అవ్వచ్చు, స్థలాలు అవ్వచ్చు, పొలాలు కానీ, కొత్తగా గృహ నిర్మాణం అవ్వచ్చు. ఇట్లా ఏదైనా సరే కొత్తగా కొనుగోలు చేసే అవకాశం అనేది పుష్కలంగా కనిపిస్తుంది. కుంభరాశి వారు చాలా చాలా అదృష్టవంతులు. సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి చాలా సునాయాసంగా వెళ్ళిపోతాయి. వీరికి ఒక మంచిని నేర్పి వెళ్ళిపోతాయి. కాబట్టి సమస్య అక్కడ చెడ్డది కాదు, సమస్య మంచిదనమాట. అట్లా వీరి జీవితంలో గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా వీరికి కలుసుబాటుగా ఉంది. డబ్బు పరంగా మంచిగా ఎదుగుదల ఉంది. వీరు అంటే మంచిగా ఏదన్నా కొనుగోలు చేసి స్థిరాస్తులు పోగేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ఇబ్బందులు సబ్బందులు ఉన్నప్పటికీ చేతిలో లక్ష్మీదేవి కటాక్షం అయితే ఉంటుందండి. చేతిలో చిల్లిగవ్వ లేకుండా అయితే వీరు ఎప్పుడూ కూడా ఉండరు. అవసరాలు అనేవి ఖచ్చితంగా తీరతాయి. ఈ 3 రోజులు బాగా బిజీగా ఉంటారు. బిజీకి తగ్గట్లుగా డబ్బు కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి డబ్బు గురించి అయితే పెద్దగా దిగులు లేదని ఇక్కడ మనం క్లియర్గా చెప్పొచ్చు. అలాగే కుంభరాశి విద్యార్థులకి బాగుంది. కుంభరాశిలో ఉన్న కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశం అనేది ఉంది. లేదా పెద్దలు కుదిర్చినటువంటి వివాహం చేసుకున్న వివాహ జీవితం అయితే వీరికి బాగుందండి. వివాహ జీవితం వీరికి మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే ఒక 30 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి వీరికి బాగా సక్సెస్ అందుకునే అవకాశం అనేది ఉంది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి బాగుంది. సంతానం లేని వారికి కూడా తప్పకుండా సంతానం కలుగుతుంది. మీరేంటంటే కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచాలి. గర్భిణీ వాళ్ళైనా అలాగే మామూలు వాళ్ళైనా సరే ఆరోగ్యం మీద దృష్టి ఉంచాలి. సమయానికి తిండి, సమయానికి నిద్ర, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవటము, నిదానంగా డ్రైవింగ్ చేయటము, మాట్లాడకుండా ఉండటము, అలాగే యోగా, కాస్తంత మెడిటేషను, ధ్యానము ఇలాంటివి కూడా చేసుకోవటం అనేది చాలా వరకు కూడా మీకు అవసరం అన్నమాట. అలాగే మీకేంటంటే నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు నరదిష్టి నుంచి బయటపడటానికి మీరు రాళ్ళ ఉప్పు అలాగే ఆవాలు 2 కలిపి మీరు మీ ఇంటి గుమ్మం ముందల దిష్టి తీసేసేయాలి. అలాగే మీ ఇంటి యొక్క యజమానికి కూడా తప్పనిసరిగా దిష్టి తీసేసేయాలి. అలా తీసివేయకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. నరదిష్టి అనేది ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఎదురిళ్ళ వాళ్ళు అవ్వచ్చు, బంధువుళ్ళు అవ్వచ్చు, నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఇంటికి కూడా గుమ్మడికాయ అనేది ఖచ్చితంగా కట్టాలి. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడికి నిమ్మకాయలు తీసుకొని వెళ్ళి పూజ చేయించుకొని అవి కూడా మీ ఇంటి బయట గేటుకు కట్టండి. లేదంటే మాత్రం దిష్టి ప్రభావం అనేది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. జాగ్రత్త పడండి. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత గతంలో పోల్చుకుంటే చాలా పెరిగింది. చాలా ప్రేమగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. అర్థమైంది కదండి ఏంటి అనేది. ఈ 3 రోజులు మీకు చాలా సంతోషంగా ఉంది. అడ్డంకులు అయితే ఏమీ లేవు. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.